యుఎస్లో ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ బిజీ లైఫ్లో బిజీగా గడుపుతూ ఉంటాం. కానీ ఏదైనా ఈవెంట్ వస్తేనే కదా అందరూ సరదాగా కలుసుకుని ఒక పండగ వాతావరణం ఏర్పడుతుంది. సో చూసారు కదా ఇంతమంది క్రౌడ్ ఎక్కడ కలిసారు అని అనుకుంటున్నారు కదా. మన నాట్స్ ఈవెంట్లో మన వాళ్ళందరినీ ఒకటి చేసింది నాట్స్. మరి నాట్స్ సంబరాలకి తెలుగు వారందరూ సిద్ధమైపోయారు. సో ఎంతో మంది పొలిటీషియన్స్, ఎంతో మంది సెలబ్రిటీస్, ఎంతో మంది ఆర్టిస్టులు, ఎంతో మంది బిజినెస్ మ్యాన్స్ అందరూ రావడం జరిగింది. సో వాళ్ళందరితో కలవడానికి మన తెలుగు వారు ప్రతి ప్లేసెస్, నాట్ ఈవెన్ టాంపా స్టేట్ అండి, అన్ని రాష్ట్రాల నుంచి చాలా మంది దూర ప్రయాణాలు చేసి ఈ నాట్స్ ఈవెంట్కి రావడం జరిగింది. దగ్గరగా 10,000 పైనే ఉంటారు. సో చూడాలి అసలు కౌంట్ ఇంకా పెరుగుతుందేమో అని. భాషే రమ్యం సేవే గమ్యం అనేది నాట్స్. నిజంగా ట్యాగ్ లైన్కి తగ్గట్టుగానే ఆ భాషకి గౌరవిస్తూ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు కూడా అదే విధంగా ఉంటాయి. మరి ఈరోజు నాట్స్ సెకండ్ డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. మన తెలుగు వారందరినీ ఒకచోట చేర్చి ఎంతో మంది చిత్ర పరిశ్రమ నుండి తీసుకొచ్చి మనందరినీ అలరించబోతున్నారు. అమెరికా చూస్తే ఇది అమెరికానా లేక ఇండియానా అనేటట్టుగా ఉంది. ఎందుకంటే అంతమంది క్రౌడ్ నాట్ సంబరాలకి విచ్చేశారు. నాట్ సెకండ్ డే సెలబ్రేషన్స్కి రంగం సిద్ధమైంది. సో మరి ఈరోజు చూసుకున్నట్లయితే చూసారు కదా బ్యాంక్వెట్ ఎంత పెద్ద హాల్ కనబడుతుందో. సో ఇప్పుడున్న దానికి తర్వాత ఒక 1 అవర్ దానికి మీరు ఖచ్చితంగా డిఫరెన్స్ చూస్తారు. అసలు ఇప్పుడు చాలామంది క్రౌడ్ రావడం స్టార్ట్ అయిపోయింది, బట్ ఇప్పుడు వేరే లెవెల్ ఉందనే చెప్పొచ్చు. 8వ నాట్ సంబరాలు కని విని ఎరుగని రీతిలో ఉన్నాయి అంటే మీరు నిజంగా నమ్మగలుగుతారా? ఖచ్చితంగా ఈరోజు నాట్స్ సెకండ్ డే సెలబ్రేషన్స్ అలా ఉన్నాయి. మరి నాట్స్ సెకండ్ డే సెలబ్రేషన్స్కి అల్లు అర్జున్ కూడా వచ్చారు. సో ఇంకా అల్లు అర్జున్ రాకతో నాట్స్ స్టేజ్ దద్దరిల్లింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. Please put your hands together once again for our dearest icon star, the Telugu pride of cinema, the one and only